బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో స్పీకర్ తీర్పు కాపీ విడుదలైంది. బీఆర్ఎస్ కి దానం నాగేందర్ రాజీనామా చేయలేదని, మరే ఇతర పార్టీలో కూడా చేరలేదు అంటూ తీర్పు కాపీలో ప్రస్తావించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూ ఉన్నారని, పార్టీ విప్ కు కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయడము అనేది బాహ్య రాజకీయ కార్యకలాపం కిందకొస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు. మరొక పార్టీలో అధికారికంగా నమోదు చేసుకుంటే ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నారు. అసెంబ్లీలో పార్టీ క్రమశిక్షణకు నిరంతరం కట్టుబడి ఉన్న సంగతిని కూడా ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హాజరు కాని సాక్ష్యం మాత్రమే పిటిషనర్ చూపించారని, అనర్హత వేటు వేయడానికి సాక్ష్యం సరిపోదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ప్రతివాదిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యను ప్రారంభించలేదన్నారు. అధికారిక అసెంబ్లీ బులెటిన్ బీఆర్ఎస్ సభ్యుడిగా జాబితా చేస్తూనే ఉంది అంటూ, పార్టీ స్వయంగా సభ్యుడిని గుర్తిస్తూనే ఉన్నప్పుడు స్పీకర్ సభ్యుడిని అనర్హులుగా ప్రకటించడం అతిక్రమణే అవుతుంది అని చెప్పి అన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఆ లెటర్ ని కూడా. దిస్ పిటిషన్ ఫైల్డ్ అండర్ పారాగ్రాఫ్ 2 అండర్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 19(2). బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ప్రతివాదిపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి సంబంధించి గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని అంటూ పార్టీలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ. అయితే స్పీకర్ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని ఒక లెటర్ రూపంలో చూపిస్తూ ఉన్నారు, పంపించారు. ఆ లెటర్ ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నారో, అలాగే దానం నాగేందర్ కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా గడ్డం ప్రసాద్ అందులో పొందుపరిచారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి అటువంటి చర్య ఏమీ జరగలేదు అని అంటూ కూడా ఆ లెటర్ లో ప్రస్తావించారు. రైట్, మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. హేమ, మనకు అనుకున్నట్టుగా 10 మందిలో 8 మంది తీరు వేరు, దానం నాగేందర్, కడియం శ్రీహరిది వేరు అనుకున్నాం. ఇవాళ గడ్డం ప్రసాద్ ఏదైతే స్పీకర్ అందులో పొందుపరిచారో అంశాలు, ఇవన్నిటి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎలాగా కనిపిస్తూ ఉన్నాయి? ఏం చర్చ జరుగుతోంది ప్రస్తుతం పార్టీలో? యశోమతి, మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో గతంలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. వీళ్ళు పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవంటూ కూడా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం 2 ఎమ్మెల్యేలు, ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరొకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది అంటూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తం తెలంగాణ రాజకీయాల్లో అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. దాని అన్నిటికీ కూడా చెక్ పెడుతూ మొన్న స్పీకర్ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి సమయంలో ఏకంగా సుప్రీంకోర్టు మొత్తం ఈ ఫిరాయింపుల కేసుని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ స్పీకర్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, పిటిషన్దారులు సుప్రీంని ఆశ్రయించింది ఏంటంటే స్పీకర్ వీళ్ళపైన నిర్ణయం లేట్ చేస్తున్నారు, వీళ్ళనంత త్వరగా నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా సుప్రీంని ఆశ్రయించారు. సో స్పీకర్ నిర్ణయం వెల్లడించారు కాబట్టి ఈ కేసుని నిన్న సుప్రీం డిస్మిస్ చేసింది. అయితే సుప్రీం నిన్న డిస్మిస్ చేస్తూనే ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఆదేశాలు కూడా జారీ చేశారు. అన్ని తీర్పు కాపీలు కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. సేమ్ టైం పిటిషన్ దారులకు సూచన కూడా చేశారు. ఒకవేళ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు పైన మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్పారు. సో నిన్న సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం ఈ రోజు కాసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్ పూర్తిగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జ్మెంట్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. అందులో ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఆ కాపీని కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఇక సుమతి, చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ని కూడా స్పీకర్ తన జడ్జ్మెంట్ లో మెన్షన్ చేశారు. ఒకవైపు పిటిషన్ దారులు, మరొక వైపు మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ విధంగా క్లీన్ చిట్ ఇచ్చారు అంటూ కూడా ప్రశ్నించారు. సేమ్ టైం కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో తన కూతురికి ఓటు వేయాలి అని నేరుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం
ప్రచారం చేస్తే తనకి ఎలా క్లీన్ చిట్ ఇచ్చారు అంటూ కూడా ప్రశ్నించారు. ఇదే అంశం పైన కేటీఆర్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ పోరాడుతూ ఉంటే ఇక్కడ మొత్తం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతుంది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఇటు స్పీకర్ చదివారు అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే స్పీకర్ తన జడ్జిమెంట్ కాపీలో చాలా కీలకంగా అసలు వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని కూడా మెన్షన్ చేశారు. ఇందాక మీరు చదివినట్టుగానే బీఆర్ఎస్ నుంచి అటు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ రాజీనామా చేసినట్టుగా కానీ ఇతర ఏ పార్టీలో జాయిన్ అయినట్టుగా కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేవు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ టైం ఏదైతే 10th షెడ్యూల్ కి సంబంధించి దానిలో 6వ పేరాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పీకర్ ప్రస్తావించారు. అసెంబ్లీ వేదికగా మొత్తం అసెంబ్లీ రికార్డ్స్ లో 2 ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలను సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సేమ్ టైం ఈ 2 ఎమ్మెల్యేలు కూడా వేరే ఏ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకున్నట్టుగా కూడా లేదు. సేమ్ టైం అసెంబ్లీ రికార్డ్స్ లో కానివ్వండి, అసెంబ్లీ ప్రాంగణంలో కానివ్వండి, అదేవిధంగా అసెంబ్లీలో ఉండేటటువంటి పూర్తి డాటా ప్రకారం అయితే వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అది వ్యక్తిగత నిర్ణయానికే వదిలేస్తున్నాము. సేమ్ టైం మిగతా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పదే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి దాన్ని కూడా స్పీకర్ మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆయా నియోజకవర్గంలో జరిగేటటువంటి అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హోదాలో పార్టిసిపేట్ చేయొచ్చు, పార్టీకి అతీతంగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటూ కూడా మెన్షన్ చేశారు. సేమ్ టైం 2 ఎమ్మెల్యేల మీద కూడా పిటిషన్ దాఖలైనటువంటి సమయానికి అంటే మార్చి 2024 కూడా వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. సేమ్ టైం టీవీల్లో పేపర్లో వచ్చేటటువంటి వార్తలను బేస్ చేసుకొని ఆ పిటిషన్ దారులు ఆరోపణలు చేశారు. సో దానికి సరైన ఆధారాలు లేవు. సేమ్ టైం పిటిషన్ దారులు ఆధారాలు ఇవ్వడంలో విఫలమయ్యారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సుమతి మొదటి నుంచి మనం చూస్తున్నాం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పేపర్ టీవీలో వచ్చేటటువంటి ఫుటేజ్ ని మాత్రమే ఆధారాలుగా చూపించారు. అంతకు మించి ఏ ఆధారాలను కూడా చూపించలేదు. సో మొత్తానికి ఇటు కడియం శ్రీహరికి సంబంధించి కేపీ వివేకానంద గౌడ్ వేసినటువంటి పిటిషన్ ని అటు సుప్రీంలో డిస్మిస్ చేసింది. అదే పిటిషన్ కి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్ ని అనర్హుడిగా ప్రకటించండి అంటూ పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీని కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. సో చూడాలి మరి ఫర్దర్ గా ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ అనేది విజిబుల్ అయింది. ఇది బీఆర్ఎస్ పార్టీ చూసి పిటిషన్ దారులు దీనిపైన ఏమైనా ఫర్దర్ గా హైకోర్టుని ఆశ్రయిస్తారా, లేదంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఏకీభవించి వాళ్ళు దీన్ని వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. ఎందుకంటే దాదాపు 7.5 నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు కేవలం 2 ఎమ్మెల్యేలే కాదు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 2 పార్టీల్లో కూడా చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వేటు పడుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా మొత్తానికి స్పీకర్ అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఏకీభవిస్తూ సుప్రీం కూడా డిస్మిస్ చేసింది. మరి నెక్స్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు? వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తారా, లేదంటే స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఏకీభవిస్తూ కూడా ప్రస్తుతం ఉంటారా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే స్పీకర్ తన జడ్జిమెంట్ లో కూడా కీలక అంశాలను మెన్షన్ చేశారు. ఫర్దర్ గా టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా రాకుండా ఈ జడ్జిమెంట్ ఉందని చెప్పొచ్చు. సుమతి. రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి దానం నాగేందర్, కడియం శ్రీ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ లభించింది. బీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూనే ఉన్నారు. వారు ఎటువంటి పార్టీ వేరే కార్యక్రమంలో చేరలేదు. అధికారికంగా కూడా ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. కాబట్టి ఇది చట్ట పరిధిలోనే ఉంది అని అంటున్నారు. అలాగే అనర్హులుగా ప్రకటించడానికి వారు చూపించిన ప్రూఫ్ ఏదైతే ఉందో అవి సరిపోలేదు, కాబట్టి అనర్హులుగా ప్రకటించలేము అని అంటూ స్పీకర్ తన తీర్పు కాపీలో వెలువరించారు. ప్రస్తుతం అదే బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు.